టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో నిరాశపరిచిన రోహిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే 5వ టెస్టు తర్వాత టెస్ట్ కెరియర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు రోహిత్తో మాట్లాడారట. కానీ రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి టీమిండియా WTC ఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలెక్టర్లు రోహిత్ను ఒప్పించే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించకపోతే సిడ్నీలో కంగారులతో జరిగే 5వ టెస్ట్ రోహిత్కు కెరియర్లో చివరి టెస్ట్ అవుతుంది. మెల్బోర్న్ టెస్ట్లో ఓడి టీమిండియా WTC ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ ఫైనల్కు చేరాలంటే ఎంతో అదృష్టం కలిసి రావాలి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో ఉండాలంటే ఆసీస్తో సిడ్నీలో జరిగే చివరి టెస్ట్లో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్ట్లో గెలిచినా భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.